మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈనాడు శ్రావణ బహుళ ద్వాదశి, ద్వాపర యుగారంభం. విశేషించి ఈరోజు ధర్మసిద్ధికి మనం గుర్తుంచుకోవలసినటువంటి రోజు. సెప్టెంబర్ 11 చికాగోలో సర్వమత సదస్సులో సనాతన ధర్మాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించి ఈ సనాతన ధర్మం యొక్క, హిందూ ధర్మం యొక్క విలువ ప్రపంచమంతా కూడా గ్రహించేటట్లుగా చేసినటువంటి వివేకానందుని వలన హిందూ ధర్మము ప్రపంచమంతా కూడా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి ధర్మసిద్ధికి సంబంధించినటువంటి రోజు ఈ రోజు. ఆ రోజున చికాగోలో 1000 మంది అన్ని మతాల వాళ్ళు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు పత్రాలు సమర్పించారు. రోమన్ క్యాథలిక్ అధిపతి అయినటువంటి రిబ్బన్ అనేటటువంటి ఆయన అద్భుతంగా వేషంతో సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నాడు. ఇంతమంది ముందు వివేకానందుడు ప్రసంగం ఆరంభించి, ఓ అమెరికా సోదర సోదరీమణులారా అని చెప్పి సంబోధించేటప్పటికీ మొత్తము ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులు చరచటంతో కొంతసేపు మార్మురోగింది సభంతా కూడా. అలా ఆయన సంబోధనతోనే సభను మొత్తాన్ని కూడా అట్లా మైమరపించినటువంటి అద్భుతమైనటువంటి వక్త వివేకానంద స్వామి. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా ఓ పాపాత్ములారా, పాపమందు పుట్టిన వాళ్ళలారా అని చెప్పి సంబోధనలు విన్నారు తప్పితే ఇలాంటి అద్భుతమైనటువంటి సంబోధన వాళ్ళు ఎన్నడూ విని ఉండలేదు. ఆయనే చెప్పాడు ఆ ప్రసంగంలో, అమృతస్య పుత్రాహ అని. మీరు అమృతపుత్రులు, ప్రతివాడు కూడా అమృతపుత్రులు. అమృతస్య పుత్రాహ అనేది ఉపనిషద్వాక్యం. అలా మనిషిలో ఉండేటటువంటి ఆత్మతత్వాన్ని ఆయన చెప్పారు. సనాతన ధర్మం యొక్క విలువని చెప్పారు. అన్ని మతాలకి కూడా తల్లి వంటిది సనాతన ధర్మము, అన్నిటినీ కూడా సమంగా చూసేటటువంటి తల్లి లాంటి కాబట్టి సనాతన ధర్మము అన్ని మతాలకి తల్లి వంటిది అని చెప్పారు. ఆయన హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మ నిత్యమని, శుద్ధమని, అద్వితీయమని, దీనికి జనన మరణములు అనేటటువంటివి లేవని, ఎవరూ దీన్ని సృష్టించలేరని, దీనికి మరణం అనేటటువంటిది లేదని చెప్పి ఆత్మతత్వాన్ని గురించి అద్భుతంగా ప్రవచనం చేశాడు స్వామి. అలాగే కర్మ సిద్ధాంతాన్ని గురించి చెబుతూ ఈ రోజున మనం అనుభవించేటటువంటి దానికి కారణము గత జన్మల కర్మ అని చెప్పి, అలాగే వచ్చే జన్మకి హేతువైనటువంటిదిగా ఈనాటి కర్మలు ఇవాళ చేసినటువంటిది తప్పకుండా అనుభవిస్తాము అని చెప్పి కూడా అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మనం చేసిన మంచైనా చెడైనా కర్మ యొక్క ఫలితం అనుభవించి తీరాలి అని చెప్పి ఈ యావత్ సమాజానికి, యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, మన యొక్క కర్మ సిద్ధాంతాన్ని విపులపరిచినటువంటి మహనీయుడు వివేకానంద స్వామి. ఆ రోజున ఆ ప్రసంగం విని శాస్త్రశాఖాధ్యక్షుడు ఆ సభలో చెప్పాడు, ఇంతవరకు ఇంతమంది ప్రసంగాలలో ఎవ్వరూ కూడా ఇంతటి సనాతన ధర్మం లాంటి గొప్ప ధర్మం ఉన్నది అని చెప్పి ఈ సభకు విచ్చేసినటువంటి వాళ్ళని కానీ, అమెరికా ప్రజల్ని కానీ ఒప్పించినటువంటి వాళ్ళు లేడు. అట్లాగే వివేకానంద స్వామి లాంటి ఇంతమందిని మెప్పించినటువంటి వక్త కూడా లేడు అని చెప్పి ఆయన ప్రశంసించాడు. అటువంటి వివేకానందుని గురించి సభలో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకోవటమే కాదు, ఒక క్రైస్తవ ప్రచారకుడు బయటకు వచ్చి, అహో ఇటువంటి మహనీయులు ఉన్నటువంటి దేశానిక మన దేశం నుంచి మనం ప్రచారకుల్ని పంపుతున్నాము, కాదు ఆ దేశం నుంచే మనకి ప్రచారకులు రావాలి అని చెప్పి ఆయన చెప్పాడు. అంతేకాదు న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక ఆ రోజున రాసింది, ఇటువంటి మహత్తరమైనటువంటి మహనీయులు ఉన్నటువంటి దేశానికి మన దేశం నుంచి ప్రచారకుల్ని పంపటం సిగ్గుచేటు అని చెప్పింది. ఆ ప్రసంగం జరిగాక ఆ సంవత్సరము క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చేటటువంటి నిధి చాలా ఆగిపోయింది అని చెప్పి ఆ పత్రికలు రాశాయి. అంతగా ప్రభావితం చేసినటువంటి మన ధర్మాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి దినము ఈ సెప్టెంబర్ 11. ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకుని ధర్మసిద్ధికి ఈ రోజును మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. స్వస్తి.